హాయ్ అండి. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేలచెరు మండలం రేవూరు గ్రామంలో ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గరకొచ్చాను. చూద్దాం వెళ్లి. బయట వ్యూ ఇలా ఉంటుంది. రేవూరు గ్రామ సరిహద్దుల్లో వెలిసిన ఈ అమ్మవారిని భక్తులు తమ కష్టాలను తీర్చే అమ్మలగన్న అమ్మగా కొలుస్తారు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఏదైనా శుభకార్యం తలపెట్టినా, కొత్త వాహనాలు కొన్నా మొదటి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏటా ఇక్కడ పెద్దమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు సూర్యాపేట జిల్లా నుండే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరితే అమ్మవారికి బోనాలు సమర్పించడం, ఉడిబియ్యం పోయడం మరియు జంతు బలులు ఇవ్వడం వంటి మొక్కులు చెల్లించుకుంటారు. సంతానం లేని వారు అమ్మవారిని వేడుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం చాలా ఏళ్ల క్రితం ఒక చిన్న పాకలో ప్రారంభమైందని చెబుతూ ఉంటారు. అయ్యగారు, పెద్దమ్మ తల్లి దేవాలయం గురించి చెప్పండి. ఈ దేవాలయం ముదిరాజుల యొక్క ఇలవేల్పు. ఇక్కడ పంచపాండవుల దేవాలయంతో పాటు ఈ ముదిరాజులు ఈ దేవాలయాన్ని కూడా నిర్మించుకున్నారు. ఈ దేవాలయానికి ప్రధాన దాతగా ఎరకలపూడి వెంకటగిరి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ దేవాలయానికి విరాళాలుగా ఇచ్చి నిర్మించుకున్నారు. ఈ అమ్మవారికి అభిషేకం జరిగి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి విశేష పూజలు, శ్రావణ మాసంలో ఆషాఢ మాసంలో విశేష పూజలు జరిపించుకుని ప్రతి శుక్రవారం బోనాలు తీసుకొస్తారు. అమ్మవారికి మహాద్వైభవంగా కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ దేవాలయాన్ని ముదిరాజులు వారి యొక్క సొంత వీటితో కట్టుకుని ఈ అమ్మవారిని ఇలవేల్పుగా చేసుకుని ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ రేవూరు గ్రామంలో అంతా ఈ దేవాలయాన్ని దసరాలకి మంచి వైభవంగా అమ్మవారిని పెట్టుకుని ఈ అమ్మవారితో కలిసి బతుకమ్మ ఆటలు ఆడుతూ చాలా వైభవంగా ఆ 10 రోజులు కార్యక్రమాలను నిర్వహించుకుని ఘనంగా ఇచ్చేసుకుంటారు. బోనాలు చివరి రోజు బోనాల కార్యక్రమాన్ని నిర్వహించుకుని అన్నదాన కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ ఉంటారు. ఓకే అయ్యగారు. ఎరకలపూడి జానకి రామయ్య దంపతులు నాగేంద్రమ్మ గార్ల జ్ఞాపకార్థం శ్రీ ఎరకలపూడి చిన్న వెంకటగిరి ఉప సర్పంచ్ గారు ఈ పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించారు. పెద్దమ్మ తల్లి గ్రామ దేవత, శక్తి స్వరూపిణి, కరుణామయి తల్లిగా, కోరికలు తీర్చే దేవతగా భక్తులు భావిస్తారు. నిమ్మకాయల హారాలు, బొగ్గులు, కొబ్బరికాయలు సమర్పించడం ప్రత్యేకత. కొంతమంది భక్తులు వ్రత దీక్షతో బోనాలు, పొంగల్ సమర్పిస్తారు. అమ్మవారిని మనసారా ప్రార్థిస్తే అడ్డంకులు తొలగి కుటుంబంలో శాంతి కలుగుతుంది అని స్థానికుల విశ్వాసం. అందుకే రేవూరు గ్రామ ప్రజలకు పెద్దమ్మ తల్లి అమ్మవారు జీవనాధారం లాంటి దైవం. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి.